రాబోయే రోజుల్లో షుగర్ బీపీ కంటే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. దానిపై అవగాహన చేయాలని పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి గర్భసంచి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే మౌత్ క్యాన్సర్ కానీ వస్తున్నాయి. ఈ మధ్యన మగవాళ్ళకి పెన్నిస్ క్యాన్సర్ కూడా వస్తుంది. అది ఇంతకుముందు అరుదుగా వస్తున్నప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ పై అవగాహన తెలుసుకొని మన అందరం కూడా ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకుంటే సులభమైన వైద్యం పొందొచ్చు. మంచి ఆహార నియమాలు పాటిస్తూ మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ నివారణ, ధూమపానం, ఆల్కహాల్, బయట జింక్ ఫుడ్లు అయి తినకుండా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడు. ఇంటింటికి కూడా సర్వే చేస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సర్వే చేసుకుని ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉందాం. క్యాన్సర్పై అవగాహన కలిగి ఉందాం. క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉందాం. క్యాన్సర్ కారకాలకు దూరంగా. క్యాన్సర్ అవేర్నెస్ కలిగించడం కోసం అనేది ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన మండపేట టౌన్ హాల్ నందు ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ బస్ స్టాండ్ వరకు కొనసాగిస్తున్నాం. అయితే మన రాష్ట్రంలో ఈ రోజున క్యాన్సర్కు సంబంధించి ప్రతి సంవత్సరం 40,000 నుంచి 70,000 మంది వరకు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారిలో ప్రతి సంవత్సరం 50,000 మంది చనిపోతున్నారని ప్రభుత్వం వారి అంచనా. అయితే ప్రభుత్వ అంచనాకు అందనటువంటి క్యాన్సర్ కేసులు చాలా ఉన్నాయి. ఒక 1.50 లక్షల మంది ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా గొంతుకు సంబంధించిన, నోటికి సంబంధించినటువంటి క్యాన్సరు, అట్లాగే రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సరు, అలాగే స్త్రీలయందు గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సరు చాలా అధికంగా మన రాష్ట్రంలో ఉంది. వీటిని అరికట్టాలంటే ముఖ్యంగా అవగాహన చాలా అవసరం. అందుకే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు చాలా ముందు చూపుతో క్యాన్సర్ డిటెక్షన్ కార్యక్రమాలను చేపట్టడం అనేది జరిగింది. రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతి ఇంటింటికి కూడా తగ్గిది పొందినటువంటి పారామెడికల్ స్టాఫ్ వచ్చి ఇంటి వద్దనే ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించడం అనేది చేస్తారు. ఇప్పుడు క్యాన్సర్ అనగానే భయపడిపోయి టెస్ట్ చేయించుకోవడానికి భయపడిపోయి నాకు క్యాన్సర్ ఉందేమో అని చేయించుకోకుండా ఎస్కేప్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రజల్లో. కాబట్టి ఆ భయం అవసరం లేదు. క్యాన్సర్ను తొలి దశలో గమనించగలిగినట్లయితే కనుక జీవితాంతం హ్యాపీగా జీవించవచ్చు. చాలా క్యాన్సర్లు, రొమ్ముకు సంబంధించినటువంటి క్యాన్సర్లో ఎవరికి వారే స్వీయ పరీక్ష ద్వారా నిర్ణయించుకోవడానికి, అంటే ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సంబంధించినటువంటి క్యాన్సర్లు, ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అలాగే గొంతు సంబంధించినటువంటి క్యాన్సర్, ఈ క్యాన్సర్లకు వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పురుషులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ముఖ్యంగా స్త్రీలలో 12 సంవత్సరాలు వచ్చిన వెంటనే 3 డోసెస్లో 0, 6 and 12, 0, 3 and 6 ఈ విధంగా డోసెస్ కనుక మనం తీసుకున్నట్టయితే, హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే క్యాన్సర్ బారిన పడకుండా స్త్రీల యొక్క సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ముఖ్యంగా సెక్సువల్ ఇంటర్కోర్స్ ప్రారంభానికి ముందే తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు భారతదేశంలో అవైలబిలిటీ ఉంది. అయితే కొంచెం ఖరీదు ఎక్కువ కాబట్టి చాలా మంది తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీని గురించి ఎక్కువగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. దీన్ని ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇంచుమించు వ్యాక్సిన్ 2,000, 4,000, 9,000 ఖరీదుల్లో ఉన్నాయి. కాబట్టి కనీసం 4,000 రూపాయలకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అయినా అందరికీ అందేటట్టుగా చేసినట్లయితే కనుక ఈ సర్విక్స్ క్యాన్సర్ అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ముందుగా మనం చేస్తున్న పని ఏమిటంటే, రేపు ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను అందరూ చేయించుకోవాలని చెప్పి అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి కోన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.